రైట్, నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. మరి జస్ట్ బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. మరి దీనికి సంబంధించి ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల పార్టీకి సంబంధించి ఎదురు దెబ్బ తగిలింది. సో ఇప్పటికే మరి లొంగుబాట్లు, అదేవిధంగా ఎన్కౌంటర్లు, అదేవిధంగా మరి ఆయుధాలను సమర్పించే క్రమం మనం చూసాం. అదేవిధంగా కగార్ ఆపరేషన్ కూడా మరికొద్ది రోజులలో ముగియబోతోంది. కగార్ ఆపరేషన్ కంటే ముందు మరి మావోయిస్టులు స్వచ్ఛందంగా లొంగిపోతున్నారు. వారి యొక్క ఆయుధాలను కూడా అందరూ ప్రభుత్వానికి అందజేయడం జరుగుతుంది. మరికొంతమంది ఎన్కౌంటర్లు కూడా హతమైన పరిస్థితి ఉంది. సో ఒక హిడ్మా మరి ఎన్కౌంటర్ కానీ, అదేవిధంగా మరి బరిసిదేవ లొంగుబాటు కానీ, తాజాగా మరి దేవ్జీ కూడా మరో 2-3 రోజుల్లో లొంగిపోబోతున్నారంటూ వార్తలు కూడా మనం ప్రసారం చేయడం జరిగింది. అయితే మరి దంతెవాడలో 63 మంది మావోయిస్టులు లొంగిపోయినట్లుగా ఇప్పుడిప్పుడే మనకు అందుతున్న తాజా సమాచారం. ఇందులో లొంగిపోయిన వారిలో 36 మంది వాంటెడ్ నక్సల్స్ ఉన్నారని, అదేవిధంగా 18 మంది వరకు మహిళా వాంటెడ్ నక్సల్స్ కూడా ఉన్నారు. అయితే వీరి మీద ఆల్రెడీ మరి 1,19,00,000 రూపాయల నగదు రివార్డు కూడా మరి ప్రభుత్వం ప్రకటించింది. అదేవిధంగా వీరికి సంబంధించి మరి తక్షణ సహాయంగా వారు లొంగిపోయారు కాబట్టి వారు అంటే స్వచ్ఛందంగా జనజీవన స్రవంతిలోకి మేము వస్తామంటూ కూడా స్వచ్ఛందంగా లొంగిపోయారు కాబట్టి వారికి తక్షణ సహాయంగా 50,000 రూపాయలను కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే బస్తర్ జిల్లాలో మరి దాక్కుని ఉన్న ఎవరైతే మిగిలి ఉన్న నాయకులు ఉన్నారో, అదేవిధంగా మరి క్యాడర్ ఉన్నారో, మరి మావోయిస్టులు ఎవరైతే ఉన్నారో ఆ మావోయిస్టులు మొత్తం వారు కూడా మరి తక్షణమే సరెండర్ అయిపోవాల్సిందిగా కూడా పోలీసు ఉన్నతాధికారులు, అదేవిధంగా మరి ప్రత్యేక దళాలు కూడా కోరుతున్నాయి. ఒకవేళ లొంగిపోని పక్షంలో మరి ఎన్కౌంటర్ తప్పదంటూ కూడా హెచ్చరిస్తున్నారు. అంటే మార్చి 31 కల్లా మరి 2026 మార్చి 31 కల్లా కగార్ ఆపరేషన్ మరి ముగించబోతున్నారు కాబట్టి ఒకటి అరగా మిగిలినా సరే మరి వారిని ఎలా వ్యవహరిస్తారు, మరి కేంద్ర ప్రభుత్వం ఎలా తీసుకుంటుంది అన్న మరి చర్చలు కూడా కొనసాగాయి. అయితే మరి ఇప్పుడు ఛత్తీస్గఢ్లో మరి పెద్ద దెబ్బ తగిలింది, గట్టి దెబ్బ తగిలింది. ఇందులో క్రమంగా 63 మంది ఏకంగా ఒక్కసారిగా వచ్చి మరి వాళ్ళందరూ కూడా లొంగిపోవడం జరుగుతుంది. సో ఇది అయితే బస్తర్ జిల్లాలో కూడా మరి అనుమానిత వ్యక్తులు తారసపడుతున్నారు. అదేవిధంగా అనుమానిత వ్యక్తులను మావోయిస్టులుగా చిత్రీకరించబడుతున్నారు. ఇటీవల కాలంలో కూడా మరి వారి యొక్క కదలికలు పూర్తి స్థాయిలో పసిగట్టడం జరిగింది. వారి యొక్క కూంబింగ్ కానీ, లేకపోతే సెర్చ్ ఆపరేషన్ కానీ ఇవి కూడా నిరంతరం కొనసాగిస్తున్నారు పోలీసులు. సో ఏమాత్రం కదలికలు వచ్చినా, మరి ఏమాత్రం అనుమానం ఉన్నా కూడా అడవిని మొత్తం జల్లెడు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. సో ఇప్పుడు ఛత్తీస్గఢ్ అడవుల్లో ఈ విధంగా జరిగిన తర్వాత మరి బస్తర్ అడవుల్లో కూడా కొంతమంది ఉన్నారు, దాక్కుని ఉన్నారు అన్న క్రమం మనకు తెలిసి వస్తుంది. సో పోలీసులు చెబుతున్న ప్రకారమే మనకి అందులో కూడా ఉన్నారని తెలుస్తుంది. మరి ఈ దాక్కుని ఉన్నవారు ఎంతమంది, సో వారందరూ కూడా ఆయుధాలతో ఉన్నారా, ఎంతమంది ఆయుధాలతో లేరు, అదేవిధంగా ఎంతమంది మగవాళ్ళు ఉన్నారు, ఎంతమంది ఆడవాళ్ళు ఉన్నారు మావోయిస్టులలో, మరి ఈ పూర్తి క్రమం కూడా మరికొద్ది రోజుల్లో మనకి వెలువడనుంది. అదేవిధంగా మరి స్వచ్ఛందంగా లొంగిపోండి లేదా చావండి అంటూ కూడా కగారు చెబుతున్న మరి నినాదం, ఆ నినాదం ప్రకారం మరి ఇప్పటికే 63 మంది తాజాగా లొంగిపోవడం. సో మరి మావోయిస్ట్ పార్టీకి సంబంధించి ఒక గట్టి దెబ్బ తగిలింది అనుకోవచ్చు. సో మరి కొంతమంది మిగిలి ఉన్నారు. సో వారు కూడా సమీప అడవులలో ఉన్నారంటూ కూడా మరి పోలీసులకు అందిన సమాచారం మేరకు వారు కూడా పూర్తి స్థాయిలో మరి కూంబింగ్ చేస్తున్నారు. అదేవిధంగా మరి సోదాలు చేస్తున్నారు. ఎప్పటికప్పుడు కూడా మరి ఆధునిక డిటెక్టర్లతోటి, ఆధునిక మరి పరికరాలతో కూడా, అదేవిధంగా మరి శాటిలైట్ చిత్రాలను కూడా ఉపయోగించి మరి వాళ్ళ యొక్క కదలికలను కనిపెడుతున్న కగార్ ఆపరేషన్ మరి ఈ విషయంలో కూడా బస్తర్లో కూడా ఎవరైతే దాగి ఉన్నారో వారిని కూడా వెలికి తీసుకొచ్చే బయటికి, అదేవిధంగా కలుగులో దాక్కున్నా సరే బయటికి తీసుకొస్తాము, అరణ్యంలో దట్టమైన అరణ్యంలో దాక్కున్నా సరే మేము తీసుకొస్తామంటూ కూడా పోలీసులు మరి ఇప్పటికే మరి శపథాలు చేస్తున్నారు. అదేవిధంగా స్పెషల్ పోలీసులు కూడా వెళుతున్నారు. మరి మొత్తానికి ఏం జరగనుంది వేచి చూద్దాం. మొత్తం మీద ఛత్తీస్గఢ్లో మరి మరొక లొంగుబాటుకు గురైన 63 మందికి సంబంధించిన ఒక బిగ్ బ్రేకింగ్ మనం చూస్తున్నాం. కెమెరామెన్ ప్రవీణ్తో దుర్గా.